హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ సంబంధించి కాలేజెస్ లిస్ట్ వీడియో ఇస్తా అని చెప్పా కదా. సో ఈ వీడియోలో మెరిట్ ర్యాంక్ వైజ్గా కాలేజ్ లిస్ట్ అయితే ఇస్తాను. సో వీడియోని మీరు ఎండ్ దాకా అయితే చూడండి. ఖచ్చితంగా ఎండ్ దాకా చూస్తేనే మీకు చాలా పాయింట్స్ అయితే తెలుస్తాయి అనమాట. చాలా పాయింట్స్ అయితే ఇంక్లూడ్ చేశాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. నెక్స్ట్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో అంతా చూసిన తర్వాత లాస్ట్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో. వీడియో అంతా చూసిన తర్వాత గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. మీకు అక్కడే లిస్ట్ అనేది దొరుకుతుంది అనమాట. సో గైస్ ఇది మన ఛానల్లోనే స్పెషల్ వీడియో అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మెరిట్ ర్యాంక్ వైజ్ కాలేజ్ లిస్ట్ ఇవ్వదాం అనేది ఇప్పుడు దాకా యూట్యూబ్లో ఎవరైతే చేయలేదన్నమాట. సో మనమే ఫస్ట్ అయితే చేస్తున్నాం. సో మీరేం చేస్తారంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తాను ఇప్పుడు. ముందు అయితే వినండి. ఫస్ట్ వచ్చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఫామ్ లింక్ అని కనిపించింది. గూగుల్ ఫామ్ లింక్ ఒకటి కనిపించింది అనమాట. సో ఆ ఫామ్ లింక్ నొక్కిన తర్వాత మీకు ఫుల్ నేమ్ అలాగే మీ మెరిట్ ర్యాంక్ అయితే అడిగిద్ది అనమాట. సో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏదైతే మీకు నేమ్ అయితే ఉందో ఆ నేమ్ అడిగిద్ది. అలాగే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చిన మెరిట్ ర్యాంక్ అయితే అడిగిద్ది అనమాట. అవి ఎంటర్ చేస్తే మీకు మెరిట్ ర్యాంక్ వైజ్గా లింక్ అయితే వచ్చిద్ది. ఆ లింక్ నొక్కేసేస్తే మీకు కాలేజ్ లిస్ట్ అనేది వస్తాయి అనమాట. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తారు. సో వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఎంటర్ చేస్తారు, వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఆ లిస్ట్ ఏదైతే కాలేజ్ లిస్ట్ ఉంటుందో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో లేకుండా కాలేజ్ లిస్ట్ కనుక వేరే వాళ్ళకి షేర్ చేస్తే సో అప్పుడు నాకైతే ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు అనేది తెలియదు అనమాట మనం ఇచ్చిన కాలేజ్ లిస్ట్ ప్రకారం. సో అప్పుడు మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఇద్దరు సిస్టర్స్ రిలేటివ్స్ ఎవరికైనా మీ లిస్ట్ కనుక షేర్ చేస్తున్నట్లయితే మీరు ఎమ్మటే మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా, ఫుల్ నేమ్ అలాగే మెరిట్ ర్యాంక్, అక్కడే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేయండి. ఒకేసారి ఇద్దరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఫిల్ అయితే చేసేయండి. సో ఇలాగా మీరు ఎంతమంది షేర్ చేస్తారంటే అంతమందికి డీటెయిల్స్ కూడా ఆ లిస్ట్లో అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ టైంలో మీరు తెలుగు టెక్ బాయ్ అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కనుక మెన్షన్ చేస్తే కాలేజ్ వాళ్ళు ఫీజు కూడా తగ్గిస్తారనమాట. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మీరు మన ఛానల్ నేమ్ తెలుగు టెక్ బాయ్ అని చెప్పేసి రిపోర్టింగ్ టైంలో కనుక చెప్తే సో ఈ ఛానల్ వాళ్ళు ఈ కాలేజ్ సజెస్ట్ చేయడం వల్ల జాయిన్ అయ్యని చెప్తే మీకు ఫీజు కూడా తగ్గడానికి జరిగింది అనమాట. 15,000 to 20,000 ఫీజు దాకా అయితే మీకు ఫీజు కన్సెషన్ అయితే ఇస్తారు. సో ఖచ్చితంగా మీకు సీట్ కనుక వస్తే ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తున్న కాలేజ్లో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ సో మీకు సీట్ వచ్చింది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికొకరు సీట్ వస్తుంది కదా, సో వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అప్పుడు మీకు ఫీజు కన్సెషన్ అనేది పక్కా ఇస్తారు. లేకపోతే మీకు 15,000 to 20,000 ఫీజు అనేది ఎక్కువ చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు నేను లిస్ట్లో ఇచ్చే కాలేజెస్ కాకుండా మీకు తెలిసిన కాలేజ్ మీకు నచ్చిన కాలేజ్ కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ కన్సల్టెన్సీ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మేము ఆప్షన్స్ పెడతాము మీకు కాలేజ్ వచ్చేలాగా అని చెప్పేసి అంటారు. సో మీరు అవన్నీ ఇగ్నోర్ చేయండి. వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు మాత్రమే పెట్టుకోండి. సీట్ అలాట్మెంట్ అనేది ఎన్టీఆర్ యూనివర్సిటీలో జరిగింది. సో అక్కడ కంప్యూటర్కి అయితే ప్రోగ్రామ్ రాసి ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం పర్సంటేజ్ అండ్ క్యాస్ట్ వైజ్ మాత్రమే సీట్స్ అనేవి అలాట్ అవుతాయి. కన్సల్టెన్సీ వాళ్ళు పెట్టినా కాలేజ్ వాళ్ళ తరపున పెట్టినా కానీ మీకు సీట్ వస్తుంది అని చెప్పేసి అన్నారంటే అవి నిజమైతే కాదు. సో ఏదైనా మీరు కట్ ఆఫ్ చూసుకొని పెట్టుకోండి. సో మీరు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి గైస్. అలాగే వాళ్ళకి లాగిన్ డీటెయిల్స్ ఏమి ఇవ్వకండి. సో ఇప్పుడు మనం ఆ కాలేజ్ లిస్ట్ గురించి అయితే చూద్దాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే వీడియోకి ఎమ్మటే లైక్ అయితే చేసేయండి. సో గైస్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మనకి టెలిగ్రామ్ గ్రూప్లో కాలేజ్ లిస్ట్కి సంబంధించి గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరేం చేస్తారంటే ఆ ఫామ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మీ జీమెయిల్ అకౌంట్తో సైన్ అయితే అవ్వాల్సి వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఫామ్ లింక్ ఉంటుంది. ఫామ్ లింక్ మీద క్లిక్ చేసిన వెంబటే మీకు ఇక్కడ సైన్ ఇన్ అడిగింది ఫామ్ ఫిల్అప్ చేయడానికి. సో మీరు మీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయితే చేసుకోవచ్చు. సో మనకి కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే మెరిట్ ర్యాంక్ యాజ్ పర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా. సో మీరేం చేస్తారంటే మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ నా నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో నా నేమ్ అయితే ఎంటర్ చేశాను.
నెక్స్ట్ నా మెరిట్ ర్యాంక్ కూడా ఎంటర్ చేయాలి. సో ఎగ్జాంపుల్ కింద 3, 4, 5 లేదా 1, 2, 3 ఎంటర్ చేస్తున్నాను చూడండి. 1, 2, 3, 4 అనేది నా మెరిట్ ర్యాంక్ అనుకుందాం సేపటి దాకా. సో ఇప్పుడు నేను నా వరకు మాత్రమే నేను కాలేజ్ లిస్ట్ తీసుకుంటున్నా కాబట్టి నా డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేశాను. ఇన్ కేస్ నా ఫ్రెండ్స్ కనుక ఎవరైనా మీ కాలేజ్ లిస్ట్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. సో తన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తాను. సో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో లేరు, కానీ నేను వాళ్ళకి కాలేజ్ లిస్ట్ షేర్ చేయాలంటే ఈ ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో అప్పుడు నాకు తెలిసిద్ది ఎంతమంది నేను సజెస్ట్ చేస్తున్న కాలేజ్ పెట్టుకుంటున్నారని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చిద్ది. అప్పుడు మనం కాలేజ్ లిస్ట్ అనేది కాలేజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే. సో ఇలాగా నేను ఒకేసారి నా నేమ్ అలాగే వాళ్ళ మెరిట్ ర్యాంక్, సో నా ఫుల్ నేమ్ అలాగే వాళ్ళ ఫుల్ నేమ్, నా మెరిట్ ర్యాంక్ అలాగే వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఏదైతే ఫైనల్ లిస్ట్లో ఉందో, ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చినాయో ఆ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న ఫుల్ నేమ్ అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉన్న మెరిట్ ర్యాంక్స్ నొక్కేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మనకి 2 లింక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 లింక్స్లో మీ మెరిట్ ర్యాంక్ వైజ్గా, సో ఇందాక నేను 1, 2, 3, 4 అని చెప్పేసి నా మెరిట్ ర్యాంక్ ఎంటర్ చేశాను. సో అది ఫస్ట్ లిస్ట్లో అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాకు ఫస్ట్ లిస్ట్లో నా మెరిట్ ర్యాంక్ అయితే రేంజ్ మ్యాచ్ అయింది. సో నాకు 2, 3, 4, 5 అని చెప్పేసి ఇంకో మెరిట్ ర్యాంక్ అయితే ఎంటర్ చేశాను కదా. సో ఆ మెరిట్ ర్యాంక్ అనేది సెకండ్ కనిపిస్తుంది కదా. సో సెకండ్ లిస్ట్లో అయితే మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఎవరికి ఏ మెరిట్ ర్యాంక్స్ మ్యాచ్ అయితే వాళ్ళు ఆ మెరిట్ ర్యాంక్స్ అయితే దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ లిస్ట్ సెలెక్ట్ అయింది కదా, మ్యాచ్ అయింది కదా. నేను ఫస్ట్ లిస్ట్ అయితే నొక్కుతున్నాను. ఫస్ట్ లింక్ నొక్కిన తర్వాత మనకి కాలేజ్ అనేది డిస్ప్లే అవుతాయి. సో డిస్ప్లే అయిన తర్వాత మీరు కాలేజ్ నేమ్స్ అన్నీ చూసుకోండి, పక్కాగా ఆ కాలేజెస్ అన్నీ పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్లో. సో నేను కాలేజ్ నేమ్స్ అనేవి రివీల్ చేయట్లేదు. ఇప్పుడు నేను రివీల్ చేసేస్తే పెద్ద సస్పెన్స్ అనమాట. మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఫామ్ ఫిల్అప్ చేసి కాలేజ్ లిస్ట్ అయితే చూసుకోండి. సో కాలేజ్ లిస్ట్లో మీకు మంచి మంచి కాలేజెస్ అయితే ఉన్నాయి. ఏవైతే బ్లూ కలర్లో కాలేజ్ నేను ఇచ్చానో అవి టాప్ కాలేజ్ అనమాట. అవి ఖచ్చితంగా మిస్ అవ్వకండి. సో మ్యాక్సిమం అందరూ అన్ని కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మేము హాస్టల్లో ఉండలేము అన్న వాళ్ళు మాత్రమే స్కిప్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు హాస్టల్లో ఉండగలిగి హాస్టల్ ఫీజు కూడా కట్టగలిగితే మీరు ఖచ్చితంగా ఈ కాలేజ్ అనేది మిస్ అవ్వకుండా పెట్టుకోండి. ఈ కాలేజ్తో పాటు మీకు నచ్చిన కాలేజ్, మీకు కట్ ఆఫ్ మ్యాచ్ అయిన కాలేజ్ పెట్టుకోండి. నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోకండి. సో మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకో కాలేజ్ ఎక్కువ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి, మీకు తెలిసినవి అలాగే మీకు నచ్చినవి కట్ ఆఫ్ మ్యాచ్ అయినాయి. సో ఇప్పుడు ఈ లింక్ అనేది నేను డైరెక్ట్గా, సో ఇక్కడ నేను లింక్ కనిపిస్తుంది కదా, నేను కాపీ చేసుకొని నా ఫ్రెండ్కి అయితే షేర్ చేయొచ్చు. ఎందుకంటే తన డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి ఫామ్లో. ఇన్ కేస్ తనకి ఫామ్ ఫిల్అప్ చేసుకోవడం వస్తే మీరు ఈ ఫామ్ లింక్ తనకి పెట్టేసేయండి. సో తను ఫామ్ ఫిల్అప్ చేసి మెరిట్ ర్యాంక్ వైజ్గా ఎక్కడ ఏ లిస్ట్ ఓపెన్ చేసుకోవాలి ఆ లిస్ట్ ఓపెన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట. లేదు అంటే తనను కూడా టెలిగ్రామ్ గ్రూప్లోకి యాడ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లోకి ఎందుకంటే మంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వస్తే నాకు ఐడియా అయితే ఉండింది అనమాట, ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఏంటి అనేసి. మంచి మీకు సీట్ అలాట్మెంట్ కనుక వస్తే నేను టెలిగ్రామ్లో ఈ కాలేజీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, నేను కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తాను, అందుకే టెలిగ్రామ్ గ్రూప్కి అయితే రమ్మంటున్నాను. సో గైస్, ఇన్ కేస్ మీరు మీ రెస్పాన్స్ కనుక అంటే మీ మెరిట్ ర్యాంక్ కానీ మీ ఫుల్ నేమ్ కానీ తప్పుగా ఫామ్లో ఎంటర్ చేసిన ఇక్కడ మీరు ఎడిట్ యువర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఎంటర్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ ఫ్రెండ్ డీటెయిల్స్ కనుక యాడ్ చేయడం మర్చిపోయినా మళ్ళీ మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు మర్చిపోక వాటిని డీటెయిల్స్ అయినా యాడ్ చేయడం ఖచ్చితంగా అయితే యాడ్ చేయండి. సో గైస్, కాలేజ్ లిస్ట్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ మీరు ఫామ్ అయితే ఫిల్అప్ చేసుకొని కాలేజ్ లిస్ట్ అయితే చూసుకోండి.